జ్యోత్స్న అయితే కారులో వచ్చి ఎదురుగా వస్తున్న దీపాన్ని అయితే కలిసి మాట్లాడుతుంది అనమాట బయటికి దిగి. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నువ్వు కార్తీక్ని వదిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఆ మాటలకైతే అక్కడ ఉన్న దీప అయితే ఆలోచిస్తూ చాలా సైలెంట్గా ఉందన్నమాట. నాకు ఇష్టమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట విడిపోవడానికి కార్తీక్తో. అప్పుడు ఆ మాటలు విన్న జ్యోత్స్న అయితే చాలా షాక్ అవుతుంది. ఇది నిజమా, ఇది నువ్వు చెప్పింది ఇంకోసారి చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అవును, నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట దీప. తన తాళిబొట్టును చూస్తూ తినైతే అంటుంది, నిజంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఒప్పుకుంటావని ఇంత ఈజీగా అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉందన్నమాట. దీప అయితే అలాగా తన వైపు చూస్తుందన్నమాట, తను ఏమంటుందా అని చెప్పేసి అయితే. అన్బీలబుల్, నువ్వు అసలు నేను అంత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదు అనేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. నీకు ఎంత కావాలో చెప్తే అంత నేను రాసి ఇచ్చేసి నిన్ను డైరెక్ట్గా నేనే దిగబెడతాను, బ్యాంక్లో మనీ తీసుకొని నేను డైరెక్ట్గా బస్సు ట్రైన్ ఎక్కిచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.